ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఒపీనియన్ కాదు, చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కానీ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ జనసేన అండ్ టీడీపీ అలయన్స్ గెలుస్తున్నాం. సో టీడీపీ జనసేన ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది కదా, సో ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు సడన్ గా ప్రకటించడం ఏంటి? మరి అభ్యర్థులు అందరికీ తెలియొద్దనా, భయపడుతున్నారు అనుకోవచ్చు? స్ట్రాటజీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రభుత్వం అరాచకమైన ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ స్ట్రాటజీస్ ఏందో వీళ్ళకి తెలియదు. ఒకవేళ ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం నడిచిందంటే వాళ్ళు కూడా వాళ్ళ స్ట్రాటజీస్ ని ముందు నుంచే బయట పెట్టేవాళ్ళు. ఏదో మేము ఈ అభ్యర్థులను బరిలో దింపుతున్నాం అది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన అభ్యర్థి పైన దాడి జరగవచ్చు, చంపొచ్చు, ఏమైనా జరగచ్చు. సో అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ రక్షణను కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే రాబోతుందో దానికి ముందు వీళ్ళు ప్రకటిస్తున్నారని నా అభిప్రాయం. సో ఇప్పుడు షర్మిలనే వ్యతిరేకత చూపిస్తుంది కదా, మరి వైఎస్ఆర్ ఓట్లు ఏమైనా చీల్తాయి అనుకోవచ్చా మరి? డెఫినెట్ గా నేను కడప జిల్లా వాసినండి, మాది కడప జిల్లానే. షర్మిల గారు ఏదైతే చేస్తున్నారో ఫైట్ అది న్యాయబద్ధమైన ఫైట్. ఆమె చేస్తున్న దాంట్లో ఇప్పుడు చాలా మంది కూడా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆమెకు మోస్ట్లీ ఒక 7 to 8% ఓటు షేర్ ఆమె చీలగొట్టే అవకాశం ఉందండి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల నుంచి సునీతమ్మని అదేంటి అభ్యర్థిగా ప్రకటించారు కదా మరి షర్మిల. సో అలా ప్రకటించడం వల్ల ఇప్పుడు మరి సునీతమ్మ గారు గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? సునీత గారు 100% గెలుస్తారండి. ఆమెకు రాష్ట్రంలో జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. సొంత బాబాయిని ఎట్లయితే అంత దారుణంగా అయితే వాళ్ళు చంపేశారో ఆ విషయాన్ని ఆమె జగన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆమె పట్ల జగన్ ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా విషాదకరమైన సంఘటన. ఆమె 100% ఆమెకు కడప జిల్లాలో సునీతమ్మ గారికి చాలా సానుభూతి ఉంది. ఆమె పట్ల ఆమెను ప్రజలు హక్కులు చేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆమె 70% 80% మెజారిటీతో గెలుస్తుంది. మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకా వేరే పథకాలను అమలు చేస్తాను, ఉన్న బ్యాలెన్స్ ఏమున్నాయో అవన్నీ అమలు చేస్తాను అని జగన్ హామీలు ఇస్తున్నారు. మరి చేయగలిగే అంత సత్తా ఉందనుకోవచ్చు? ఇప్పుడు చేశారు కదా మేడం, ఇంకో ఛాన్స్ ఇచ్చినా ఇంకోటిసారి కూడా చేస్తారు. ఇప్పుడు ఏదైతే నాశనమో ఒక ఆర్థిక వ్యవస్థను కానివ్వండి, లేకపోతే కనుక ఒక ఐటీ రంగాన్ని కానివ్వండి, నీటిపారుదల శాఖను కానివ్వండి, ఇట్లా అన్ని రంగాలను కొలాప్స్ చేశారు కదా. మనం ఆయనకి ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చామనుకోండి, ఇంకొన్ని శాఖలను నాశనం చేస్తాడు. ప్రజలు ఇప్పుడు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళి స్వేచ్ఛగా తిరగాలంటే భయపడుతున్నారు. మిగిలిన అణగారిన వర్గాలు ఉన్నారు, వాళ్ళు ఏవైతే వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కానీ వ్యాపార వృత్తులు కానీ అవి చేసుకోవాలంటే స్వతహాగా బయటకు వెళ్ళేసి వాళ్ళు భయపడుతున్నారు. ఇంకొన్ని వ్యవస్థలను నాశనం చేస్తారు. తప్పకుండా ఇంకొక 5-10 సంవత్సరాలు ఇస్తే ఏపీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బాగుపడతారు. అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఇటు హైదరాబాద్ కానీ, ఇట్లా వేరే స్టేట్ల వైపు వాళ్ళు చూడాల్సిన పరిస్థితులు. ఏపీలోనే అందరూ చక్కగా అడుగుతున్నారు. ఇప్పుడు అలయన్స్ లో వస్తున్నారు కదా, దాంతో పాటు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది అంటున్నారు. మరి బీజేపీ కలిస్తే బీజేపీ కూటమి ఎలా ఉండవచ్చు? బీజేపీ, జనసేన అండ్ టీడీపీ ఈ అలయన్స్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. దాని గురించే బీజేపీకి ఏవైతే వాళ్ళు సీట్లు ఇవ్వాలనుకుంటున్నారో ఆ సీట్లను కూడా రిజర్వ్లో పెట్టి మిగిలిన సీట్లను మాత్రమే ఇప్పుడు టీడీపీ, జనసేన బయటకి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ అలయన్స్ అనేది 100% హిట్ అవుతుంది. ఈ ఫార్ములా అనేది, ఈ 3 ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. బీజేపీ కూడా జనసేనను, టీడీపీ వదిలి బయటకెళ్ళి ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశం వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు ఇంకొక 20 days లోనే ఈ ప్రకటన కూడా బయటికి రావచ్చు. మోస్ట్లీ ఒక 10 days లో కూడా రావచ్చు. థ్యాంక్ యూ.